రివ్యూ ఆఫ్ అనగనగా ఒక రాజు సినిమా సంక్రాంతికి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసిందా? ఫన్ బాగా వర్కౌట్ అయిందా? సంక్రాంతికి ఫ్యామిలీతో వెళ్ళొచ్చా సినిమాకి? సినిమా మంచి టాక్ వచ్చింది, టాక్ తగ్గట్టే సినిమా ఉందా అనేది ఈ విషయంలో తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. అండ్ వీడియోలోకి వెళ్దాం. అనగనగా ఒక రాజు నాకైతే సినిమా యావరేజ్ గైస్, పర్లేదు అని అనిపించింది. గొప్పగా అనేం లేదు కానీ ఓకే గైస్. సినిమా ఇంకా చెప్పుకోవాలంటే జోక్స్ ఒకటి వెనకాల ఒకటి, ఒకటి వెనకాల ఒకటి రాసుకుంటూనే ఉన్నారు. రైమింగ్స్ లాగా జోక్స్ సీన్స్ వెళ్తూనే ఉన్నాయి. నవీన్ పులిశెట్టి గారు డైలాగ్స్ వేస్తూనే ఉన్నారు తప్ప అవి నాకు జోక్స్ లాగా ఈ కామెడీ రావట్లేదు. నాకు ఎందుకో అవి జోక్స్ అంతగా పేర్లేదు నాకు అనిపించింది. అండ్ నవీన్ పులిశెట్టి గారు సంక్రాంతికి వస్తున్నారు అంటే మినిమం పండగ సినిమా లాగా ఉంటుంది అని అనుకున్నాం, కానీ మరి ఈ బిలో యావరేజ్ గా ఉంటుందని అనుకోలేదు. వాళ్ళు చేసిన ప్రమోషన్స్ కి, వాళ్ళ వదిలిన ట్రైలర్స్ కి, సాంగ్స్ కి అంత బాగా వచ్చిందేమో, ఇంకా మంచి ఎంటర్టైన్మెంట్ ఏమో, సీట్లో పడి దొల్లేస్తామేమో కామెడీకి అని అనుకున్నా గానీ జస్ట్ జస్ట్ ఓకే అని అనిపించేలాగే ఉంటుంది అని అనుకోలేదు. ఇంకా ఎక్స్పెక్ట్ చేశాను ఫుల్ గా. నవీన్ పులిశెట్టి గారి మీదే నమ్మకం పైన ఇంకా చాలా చాలా ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికి కొంచెం కూడా మ్యాచ్ చేయలేదు. ఇంకా కథ పాయింట్కి వస్తే రాజు గారు బాగా జమీందార్ కుటుంబంలో పుడతారు కానీ డబ్బు ఉండదు. తన జమీందార్ లాగా కోటీశ్వరుడు లాగా బతకాలనుకుంటాడు. అప్పుడే ఒకరికి శబ్దం చేస్తాడు, నేను కూడా 7 తరాలు అటు 7 తరాలు ఇటు అదిరిపోయేలాగా పెళ్లి చేసుకుంటానని. బట్ ఆయన దగ్గర డబ్బు ఉండదు. అప్పుడే డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుందామని పెళ్లి కూతురిని చూస్తారు. అప్పుడు చాలా సంబంధాలు చూస్తూ ఉంటారు కానీ ఏ అమ్మాయి సెట్ అవ్వదు. అప్పుడు ఒక అమ్మాయి సెట్ అవుతుంది, చిట్టి. జాతరత్నాల్లో చిట్టి సెట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ పెళ్లి కూడా ముహూర్తాలు పెట్టుకునే సమయం కూడా వస్తుంది. అప్పుడే మన రాణి గారు అంటే హీరోయిన్ గారు ఎంట్రీ ఇస్తారు. హీరో గారు రాజు గారు రాణి గారిని చూసి ఫ్లాట్ అయిపోతారు. రాణి గారు డబ్బున్న అమ్మాయిని తెలుస్తుంది, 100 ఎకరాల పొలం ఉందని తెలుస్తుంది. అప్పుడు రాజుగారు రాణి గారికి కనెక్ట్ అయిపోతారు. రాజుగారు రాణి గారిని ఎలా పడేశారు అన్నది ఫస్ట్ ఆఫ్ కాన్సెప్ట్. బట్ ఈ మధ్యలో వచ్చే సీన్స్ ఉంటాయి కదా, చారులత రాణి గారి పేరు చారులత, స్టేజ్ 1 స్టేజ్ 2 అనేది చాలా బోరింగ్ అనిపించింది. అంటే నాకు కొత్తగా ఏమనిపించలేదు. ఆ మధ్యలో వచ్చే సిల్లీ జోక్స్, సిల్లీ సీన్స్ కూడా బాగాలేదు. ఏమీ పెద్దగా వర్కౌట్ అయ్యే సీన్స్ లా కూడా కనపడలేదు. బట్ అడి తిప్పి దాన్ని కంపరం చేసి మొత్తానికి రాణి గారిని సెట్ చేసేస్తారు. బట్ ఈ మధ్యలో ఒక ఫైట్ ఉంటది, కాలేజీలో ఫైట్. అది మరీ రాడ్ లా ఉంటది ఆ ఫైట్. అస్సలు ఆ సినిమా మొత్తం అదొక్కటే ఎడిటింగ్ లో తీసేస్తే బాగుండు అని అనిపించింది. అంత రాడ్ గా ఉంటుంది. అండ్ అలా మొత్తానికి అమ్మాయిని పరగొట్టేసి హీరో రాణి గారిని సెట్ చేసేసి పెళ్లి చేసేసుకున్నాక ఇంకో ట్విస్ట్. ఆ ట్విస్ట్ ఏంటన్నా థియేటర్ తెలుసుకోండి. ఆ ట్విస్ట్ అయిందంటే ఇంటర్వెల్ అయినంటే ఇంకో ట్విస్ట్ మీద 2 ట్విస్టులు. అవి ఎక్స్పెక్ట్ చేయరు. 2 ట్విస్టులు అయితే అంటే కొత్తగా లేవు కానీ ట్విస్టులు, కట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ ట్విస్టులని. బాగున్నాయి ట్విస్టులు. ఈ ట్విస్టులు అయిపోయినంటే సినిమా మొదలవుతుంది. ఎంత ఎలా ఉంటదంటే సినిమా అసలు మొత్తం దించేస్తారండి సినిమాని. వేరే కంప్లీట్ ట్రాక్ తప్పేసి వేరే స్టోరీలోకి వెళ్ళిపోతుంది. ఈ మొత్తం కంప్లీట్ ట్రాక్ తప్పేసి పల్లెటూరు, ప్రెసిడెంట్, ఎలక్షన్ అనే ట్రాక్ లోకి వెళ్ళిపోతుంది. ఈ మధ్యలో కొన్ని సీన్లు బాగున్నాయి కానీ బట్ మనం వెళ్ళిన సినిమాకి ఆ సీన్స్ కి సంబంధమే ఉండదు. బట్ యావరేజ్ సినిమా అయితే అలా జరుగుతుంది. అక్కడ ఒక్కో చోట కామెడీ వర్కౌట్ అవుతుంది తప్ప మాక్సిమం అన్ప్రెడిక్టబుల్, మనం ఎక్స్పెక్ట్ చేయలేని కామెడీ ఉంటది. అది అసలు మనం ఎంజాయ్ కూడా చేయలేము కొన్ని సీన్లకి. బట్ లాస్ట్ లో లైట్ గా ఎమోషన్ వర్కౌట్ అవుతున్నట్టు అనిపించింది కానీ పెద్దగా ఏమనిపించలేదు. బట్ ఈ మూవీ కామెడీ పైనే నడుస్తుంది. బట్ ఆ కామెడీ పెద్ద వర్కౌట్ అవ్వలేదు. అండ్ సాంగ్స్ ఓకే, జస్ట్ గుడ్ బట్ డీసెంట్. అండ్ సినిమాలో కలర్స్ బాగుంటాయండి. ఆ లుక్స్, ఆ సెట్స్ అవన్నీ చాలా బాగుంటుంది. కలర్ఫుల్ గా ఉంటుంది సినిమా, అదొకటి హైలైట్ అండి సినిమాకి. అండ్ హీరోయిన్ డ్రెస్సింగ్ స్టైల్ అవన్నీ బాగుంటాయి. హీరో గారు కూడా డ్రెస్సింగ్ స్టైల్స్ లో బాగుంటారు. సినిమా ఓకే, గుడ్ యావరేజ్. ఒక్కసారి వాచ్ చేసి సినిమా బాగానే ఉంటుంది. బట్ 3 years ఒక సినిమా కోసం 3 years రైటింగ్స్ ని చెక్కి నవీన్ పులిశెట్టి గారు ఈ సినిమా తీశారు అంటే 3 years ఈ సినిమా కోసం కేటాయించిన అవసరం లేదు. 3 years ఒక కథ పట్టుకుని ఉండాల్సిన అవసరం లేదు. దీనికన్నా బెస్ట్ కథలు ఒక 4 to 6 months లో అవగొడేస్తున్నారు. అలాంటి బెస్ట్ కథలను ఇంకా చూసుకుంటే బాగుండు. బట్ ఈ సినిమా కోసం
3 years పట్టుకుని 3 years చెక్కి 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 ఎంత ప్రమోషన్ చేశారంటే ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా సినిమా ఇంకా ఉంటుంది. పోనీ ఫన్ సినిమా కామెడీ సినిమా అంటే మనం సీట్ లో పడి 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 దొల్లేస్తాం కదా అనుకుంటాం. జాగ్రత్తలాగా ఉంటది, ఇంకా గొప్పగా ఉంటది సినిమా, ఇంకా అసలు బీభత్సంగా ఎంటర్టైన్ అయిపోతాం అని అనుకుంటాం. బట్ అంత ఎంటర్టైన్ అవ్వలేదు. ఓకే జస్ట్ గైస్, ఈ సినిమా మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, బట్ ఈ సినిమా కామెడీ సినిమా. ఈ కామెడీకి మీకు నవ్వు వచ్చిందంటే మీకు నచ్చేసినట్టే. నవ్వు రాలేదు, జస్ట్ పర్లేదు ఇంకొంచెం బాగుంటది అనిపించినట్లయితే పర్లేదు, బట్ నవ్వు రాలేదంటే ఇంకా కంప్లీట్ నచ్చలేనట్టే సినిమా. బట్ మీరు వెళ్ళి చూడండి, పర్లేదు సినిమా గుడ్ గైస్. మరీ అనుకున్నంత లేకపోయినా పర్లేదు, గుడ్. ఓకే థ్యాంక్ యూ గైస్. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.